హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఛానల్. సో నేనైతే మీకు మంచి ఫ్లాట్ చూపించాలని చెప్పేసి నేను ఈరోజు సిద్ధంగా ఉన్నాను. ఇది ఎక్కడో మణికొండ, ఇంకా తర్వాత వచ్చేసి నార్సింగ్ అది కాదండి, మైండ్ స్పేస్ ఐటీ కంపెనీలకు అతి దగ్గరలో ఉన్న 3 BHK ఫ్లాట్ ఫర్ సేల్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి. సో ఇక నెక్స్ట్ మన హౌస్ ఎక్కడుందో చూద్దామా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మైండ్ స్పేస్. ఇది జంక్షన్ అండి. ఎక్కడి నుంచో ఇక్కడ క్యాబ్లోంచి ఇక్కడే వచ్చి దిగేసి ఈ పక్కనే మొత్తం అన్ని హబ్, టీ హబ్ అంటే టోటల్గా మనకు ఐటీ హబ్స్ అన్నీ ఈ పక్కనే ఉన్నాయండి. ఇది జంక్షన్. ఇక్కడ నుంచే అవన్నీ చుట్టూరుగా చూస్తున్నారు కదా, ఇది హబ్, ఐటీ హబ్. సో ఈ హబ్కి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో మనకి స్థలం దొరకదు, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ దొరకవు, ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి ప్లేస్లే లేవండి. అట్లాంటిది నేను మీకు ఒక 3 BHK రీసేల్ ఫ్లాట్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇలాంటి అవకాశం పోగొట్టుకోవద్దని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకేనా, ఇది ఎక్కడుంది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడికి వచ్చాం కదా, ఇది సైబరా టవర్ బ్యాక్ సైడ్ అండి. సో ఈ బిల్డింగ్కి 2 వైపులా 2 గేట్లు ఉన్నాయండి. ఇది నార్త్ గేటు. సో ఈ గేట్కి ఆపోజిట్లో మనకి 20 ఫీట్ రోడ్డు, తర్వాత బిల్డింగ్ అవుట్ సైడు 20 ఫీట్ రోడ్డు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తున్నాం కదా, ఇది నార్త్ ఈస్ట్కి వస్తుంది ఈ కార్నర్ బిట్. సో మనం ఇప్పుడు ఈ నార్త్ ఫేస్లో లోపలికి వెళ్ళాక ఎంత స్పేస్ వదిలేరు అనేది మనం చూపిస్తాను. బిల్డింగ్కి కాంపౌండ్ వాళ్ళకి మినిమం 10-15 ఫీట్లు ఉండాలని చెప్పేసి ఒక రూల్ ఉంటుంది. అది మీకు ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను. స్పేస్ ఎంతగా వదిలేరు ఏంటి అనేది. ఇప్పుడు నార్మల్గా 1 కారు 2 కార్స్ అట్లా ఇట్లా వెళ్తూ ఉండాలి కదా, అలా ఇక్కడ స్పేస్ ఇచ్చారని చెప్పేసి నేను మీకు చూపించడం జరుగుతుంది. బిల్డింగ్ చుట్టూరుగా మొత్తానికి స్పేస్ బాగానే వదిలారు. సో ఈ బిల్డింగ్ వచ్చేసి 5 years ఓల్డ్. ఓకే, ఇందులో వచ్చేసి మంజీరా వాటరు, తర్వాత వచ్చేసి ఒక స్మాల్ జిమ్ము, గేటెడ్ కాదు కానీ స్టాండర్డ్ లాగా కాబట్టి. సో ఇక్కడ ప్లే గ్రౌండ్ నార్మల్గా చిన్నగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు స్పేసెస్ చూపిస్తున్నాను. ఇది కార్ పార్కింగ్ లోపలికి వెళ్ళే దారి. సో మన కార్ పార్కింగ్ మాత్రం గ్రౌండ్లోనే ఇక్కడే ఉంది. సెల్లార్లో మాత్రం వేరే ఫ్లోర్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మనది ఇట్లా మన కార్ పార్కింగ్ మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ ప్లే గ్రౌండ్ నార్మల్గా సింపుల్గా ఇక్కడ వీళ్ళు కమిటీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి రోడ్డు వెడల్పు కానీ బిల్డింగ్కి వెడల్పు కానీ మీకు మొత్తం చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. సో వెరీ సింపుల్గా మీకు కొద్ది సమయంలోనే 13 నిమిషాలు కంప్లీట్ చేస్తున్నాను ఈ వీడియో. సో ఇది జిమ్ అండి. జిమ్లో వచ్చేసి మనకు సింపుల్ గా వాకింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కమిటీ వాళ్ళు ఇది ఒకటి ఇవ్వడం జరిగింది, అరిపర్చుకోవడం మీరు చూస్తున్నారు. సో స్మాల్గా చిన్న ఐటమ్స్ ఉన్నాయి. సో గేటెడ్ కాదు కాబట్టి నార్మల్గా ఇల్లు ఉండాలి, సెమీ గేటెడ్ అనుకోవచ్చు మనము. సో ఇక మనం ముందుకెళ్ళిపోదాము. బయటికి వెళ్ళాక ఏంటి అనేది చూపిస్తాను. సో ఇది గేట్ నుంచి కదా ఇందాక వచ్చిన ప్లేసు. సో ఇలా మనం ఇది ఈస్ట్ ఫేస్లో స్పేస్ గిట్లా మీరు చూడొచ్చు, చాలా బిగ్ సైజే ఉంది. అక్కడ గేట్ ఉంది. సో ఇక్కడ కార్ పార్కింగ్. సో ఇప్పుడు మన కార్ పార్కింగ్ మీకు చూపిస్తాను. మనది ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుంది. సో మన ఫ్లోర్లోకి వెళ్ళే ముందే మీరు ఇక్కడ చూడొచ్చు 2 కార్ పార్కింగ్ అండి. ఒక బైక్ పెట్టుకోవచ్చు ఇక్కడ మన 103 ఫ్లోర్కే ఇక్కడ చూడొచ్చు. సో ఇలా దీని పక్క నుంచి మెల్లగా ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటేనే మీకు మన స్టెప్స్ వస్తాయి మనకి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు వెళ్తున్నాను. ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే కనుక మన ఫ్లాట్కి వెళ్ళే దారి అండి. జస్ట్ వాకబుల్ ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి మనకి దీనికి వచ్చేసి 2 లిఫ్ట్లు ఉన్నాయండి. ఫ్లోర్కి వచ్చేసి ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయని మీకు మళ్ళీ నెక్స్ట్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇక్కడ చూసుకుంటే కనుక లిఫ్ట్కి పక్కనే మన ఫ్లాట్. సో ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్లో ఉంది. వెస్ట్ ఫేస్ అంటే కొందరికి ఈస్ట్ ఫేస్, కొందరు వెస్ట్ ఫేస్, అట్లా చాయిస్ ఉంటాయి. కాకపోతే మన ఇక్కడ వెస్ట్ ఫేస్లో ఈ ఫ్లాట్ ఉంది. సో ఇది వచ్చేసి కమర్షియల్గా వాడుకోవచ్చు, తర్వాత ఇండివిజువల్గా వాడుకోవచ్చు. ప్రస్తుతానికి వీళ్ళు కమర్షియల్గా ఒక ఆఫీస్ రన్ చేయడం జరుగుతుంది. సో ఇందులో వచ్చేసి ఫ్యాన్స్, తర్వాత వచ్చేసి 2 ఏసీలు, తర్వాత సెమీ ఫర్నిచర్ అని చెప్పుకోవచ్చు. మనం ఇలా ముందుకెళ్తే డైనింగ్ హాల్. ఈ డైనింగ్ హాల్లో మనం ఓపెన్ కిచెన్, 2 బెడ్రూమ్లు, 1 బాత్రూము, తర్వాత బాల్కనీ, తర్వాత వచ్చేసి ఇక్కడ
రైట్లో చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్కి మనం ఈ ఫర్నిచర్ చూసుకోవచ్చండి. ఈ ఫర్నిచరు మొత్తం పాలిష్తో కూడిన ఫర్నిచరు, మంచి డోర్స్ అన్నీ ఇచ్చారు. సో ఈ బెడ్రూమ్లోకి వెళ్తే మనం చూసుకుంటే సైజు మీరు ఇక్కడ లైవ్లో చూస్తే తెలుస్తుంది. సైజు బిగ్ సైజే ఉంది. ఇక్కడ కబోర్డ్స్ ఆల్రెడీ వాళ్ళు సెమీ ఫర్నిచర్ చేయించడం జరిగింది. వెంటిలేషన్ మాత్రం బాగుంది విండోలోంచి. సో ఇది 3 BHK ఫ్లాట్ 1465 SFT ఉంది, 1465 SFT. దీని కాస్ట్ వచ్చేసి 1.45 చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. సో కాకపోతే మనకు హైటెక్ సిటీలో దొరకడమే చాలా కష్టం కదా. ఇది మణికొండ కానీ నార్సింగ్ కానీ ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఆ రేట్స్కి ఈ రేట్స్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే ఈ ఏరియాలో తీసుకోవడం అనేది చాలా మంచిదని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు ఇది ఒకటి మనం బాల్కనీలోకి వచ్చాము. బాల్కనీలోకి వస్తే బాల్కనీలోకి ఇట్లాగా వెంటిలేషన్కి అంటే రెండు వైపులా చూసుకుంటే మంచి వెంటిలేషన్ ఉంది మనకి. సో దీనికి 2 బాల్కనీలు ఇవ్వడం జరిగింది. ఇది పైన చూసుకోవచ్చు, 2 ఏసీలకి సంబంధించినవి మనకి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలోకి వెళ్తే కనుక ఇప్పుడు కిచెన్ ఉంది కదా. ఈ కిచెన్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అండి. మనము వీళ్ళు ఫర్నిచర్ పెట్టారు, అది తీసేస్తే మనకు ఓపెన్గా అవుతుంది. సో ఇక్కడ స్టోరు పెట్టుకోవచ్చు మనం కొన్ని ఏమైనా వస్తువులు ఉంటే. సో అదే ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళిపోయి చూద్దాము. సో అయితే ఇది ఓపెన్ కిచెన్ కాబట్టి అది తీసేసి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి ఒక చిమ్నీ ఇచ్చారు కిచెన్లోకి. సో కిచెన్ ఇలా పర్వాలేదు, అంటే స్మాల్ సైజుగా అంటే విత్ ఫర్నిచర్తో ఉంది, బాగుంది. సో ఇప్పుడు మనం బాల్కనీలోకి వెళ్ళిపోదాం. అంటే ఈ బిల్డింగ్కి వచ్చేసి 2 బాల్కనీలు ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి వాష్ ఏరియా కింద బాగుంది. సో చాలామంది అడుగుతూ ఉన్నారంటే ఇప్పుడు కిచెన్ పక్కన వాష్ ఏరియా లేదు అని అంటున్నారు. కాకపోతే ఇందులో వాష్ ఏరియా ఉండడం, తర్వాత ఇక్కడ పక్కన విండో, తర్వాత మెయిన్ ఇక్కడ రోడ్ అంతా కనపడతా ఉంది. సో ఇదైతే బాగుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం కిచెన్లోంచి మరి నెక్స్ట్ డైనింగ్ హాల్లోకి వెళ్ళిపోతాము. డైనింగ్ హాల్ నుంచి ఇంకా 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఆ 2 బెడ్రూమ్స్కి మీకు చూపిస్తాను దాంట్లో విశాలంగా ఎలా ఉంది అనేది. కాకపోతే వీళ్ళన్నీ విండోస్ అన్నీ క్లోజ్ చేసుకోవడం వల్ల కొద్దిగా వెంటిలేషన్ తగ్గింది. సో ఇక ఇది కామన్ బాత్రూమ్ అండి, మన కిచెన్ పక్కన ఇవ్వడం జరిగింది. సో ఇది వీళ్ళకి పూజా రూమ్ రావాలి కదా. పూజా రూమ్ వచ్చేసి ఇక్కడ ఈ గెస్ట్ బెడ్రూమ్లో పెట్టడం జరిగింది. గెస్ట్ బెడ్రూమ్లో సో ఇక్కడ విండో ఇచ్చాడు, ఆ విండో పక్కనే మనకు పూజ రూమ్ లాగా వాళ్ళు చేసుకుని ఇక్కడ పూజ చేస్తున్నారు. సో ఇక్కడ విండో ఇట్లా ఉంది, దాని వెంటిలేషన్ ఇట్లా వస్తుంది, కాకపోతే క్లోజ్ చేసుకున్నారు కాబట్టి. సో ఇది ఇక్కడికి వచ్చేసి దీనిలోకి ఇట్లా ఫర్నిచర్ ఇవ్వడం జరిగింది. సో ఇది బాగానే ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇట్లా నెక్స్ట్ వెళ్తే మళ్ళీ ఇంకొక మన 3rd బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకోవచ్చు. చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఇట్లా చూసుకుంటే కనుక ఇది ఇలా స్పేసెస్గానే ఉంది. సో ఇది డైనింగ్ హాల్కి పక్కనే. సో ఇందులో ఇట్లా ఆల్రెడీ అంటే ఫాల్ సీలింగ్, తర్వాత ఫ్యాన్స్, తర్వాత ఇక్కడ ఇందులో ఇట్లా ఏసీ ఇవ్వడం జరిగింది. సో ఏసీ బాగుంది, ఫర్నిచరు. సో ఇది ఇట్లా కలర్ కాంబినేషన్ బాగుంది. ఇక్కడ ఒక విండో, సో దీనిపైన ప్లేస్ ఇట్లా ఇచ్చారు ఏదైనా పెట్టుకోవడానికి, నో ప్రాబ్లం. సో ఇదండి మనము చూసారు కదా, ఇది ఓపెన్ చేస్తే దానిలో వైట్ అండ్ వైట్ ఫర్నిచరు. సో బాగుంది. సో ఫ్రెండ్స్ మీకు ఇది బాగుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను, అది మీకు నచ్చాలి కదా. సో అయితేను నేను ఇంకా దీనిపై నుంచి వ్యూ ఎలా ఉంటుంది అనేది మీకు అది చూపిస్తాను. సో అంటే ఇది ఎక్కడ ఉంది ఏంటి అనేది ఇప్పుడు సైబర్ టవర్ పక్కనే అని చెప్పాను కదా, మనకి ఇక్కడ నుంచి అంత వ్యూ అంతా కనపడతా ఉంటుంది. సో ఇక మనం పైకి వెళ్ళేసి చూద్దాం. అంతకంటే ముందు ఇది ఫస్ట్ ఫ్లోరే కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో మీకు 2 లిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. 2 లిఫ్ట్స్ ఇచ్చారు, 2 స్టెప్స్. ఇప్పుడు ఇందాక స్టెప్స్ నుంచి వచ్చాం కదా, తర్వాత ఈ పక్కన ఇట్లా ఇంకో స్టెప్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్లోనే కాబట్టి మనకు నో ప్రాబ్లం. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇది సైబర్ టవర్ బ్యాక్ సైడ్ కదా. సో ఇక మనం దానికంటే ముందు మనం పైకి వెళ్ళి చూద్దాము పైన ఎలా ఉంది అనేది. అంటే ఇటు నుంచి స్టెప్స్ చెప్పాను కదా, ఈ స్టెప్స్ ఇది, తర్వాత 2 లిఫ్ట్లు. సో ఇక మనం పైకి వెళ్ళిపోదాము లిఫ్ట్లోంచి. సో ఇక పైకి వచ్చేసాము. 2 వాటర్ ట్యాంక్స్ అవన్నీ వీళ్ళు బిగించడం జరిగింది. అంటే అన్ని ఫ్లాట్స్కి మనకి వాటర్ అనేది ఫుల్ స్టాక్ ఉంటుందని చెప్పేసి మనకు అక్కడ సెక్యూరిటీ చెప్పడం జరిగింది. ఇక్కడ మైండ్ స్పేస్ అండి, మైండ్ స్పేస్ అక్కడ లాంగ్ డిస్టెన్స్లో కనపడుతుంది కదా. జస్ట్
ఈ కింద మీకు అన్ని వ్యూ చూపిస్తున్నారు, బిల్డింగ్స్ అన్ని మైండ్ స్పేస్. ఇగో చూశారు కదా, ఇది టాటా కన్సల్టెన్సీ. ఇప్పుడు టాటా ఆఫీసు, తర్వాత ఇవన్నీ ఐటీ హబ్ కంపెనీస్ అన్నీ మనకు అందుబాటులోనే రౌండ్ ఆఫ్ మన హౌస్ మీద నుంచి చూస్తే, మన బిల్డింగ్ మీద నుంచి రౌండ్గా ఇలా ఉండడం చాలా అరుదుగా దొరుకుతాయి ఫర్ సేల్గా. ఇక్కడ మై హోమ్ అండి, చూశారు కదా మై హోమ్, మెయిన్ రోడ్ పక్కనే ఉన్న మై హోమ్. తర్వాత వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే సైబర్ టవర్ క్లోజర్లో చూస్తున్నాను కదా, ఈ పక్కన మెట్రో. ఈ మెట్రో ఇక్కడ చూడండి, ట్రైన్ వెళ్తూ ఉంది, మన బిల్డింగ్ పై నుంచి చూస్తున్నాము. సో ఇలాంటి అవకాశం మీరు పోగొట్టుకోవద్దు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. సో ఇలాంటి వీడియోల కోసం అని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలు మీకు వస్తుంటాయి. ఓకే అండి, బాయ్, సీ యూ, బాయ్.